నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ వేదికగా జరగాల్సిన ప్రత్యేక హోదా ఉద్యమంపై పోలీసుల ఉక్కుపాదం. జగన్ను ఎయిర్పోర్ట్ నుంచే తిరుగు విమానంలో పంపించిన కాకీలు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై పోలీసులు రక్షణ చర్యలు. ఈ నెల 28వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్న డీజీపీ సాంబశివరావు. ఆర్కే బీచ్ లో పోలీసుల పద్మవ్యూహం. నిర్మానుష్యంగా మారిన సాగర తీరం. విశాఖకు మరిన్ని నైట్ షెల్టర్ల మంజూరుకు కృషి. హడ్కో చైర్మన్ డాక్టర్ రవికాంత్ వెల్లడి. విశాఖ వేదికగా జరపతలపెట్టిన ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ప్రతిపక్ష నేత జగన్ ను కూడా ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపించడంలో ప్రభుత్వం పోలీసులదే పైచేయిగా నిలిచింది. ఎయిర్పోర్ట్ లో జగన్ పోలీసులపై నిప్పులు చెరిగారు. 2 గంటల పాటు హైడ్రామా అనంతరం తిరుగు విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. విశాఖలో జరిగిన సంఘటనలపై ఓ రిపోర్ట్. ఓవైపు రిపబ్లిక్ డే, మరోవైపు గ్లోబల్ సమ్మిట్. ఈ 2 కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది. సరిగ్గా రిపబ్లిక్ డే రోజునే ప్రత్యేక హోదా ఉద్యమానికి విశాఖను ప్రతిపక్ష వేదిక చేసుకుని పిలుపునిచ్చాయి. దీనిని ప్రభుత్వం పోలీసులు సవాలుగా తీసుకుని భగ్నం చేశారు. ఉదయం నుంచి విశాఖ నగరాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. నగరంలోకి వాహనాలు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక విశాఖ ఆర్కే బీచ్ లో పోలీసులు పద్మ వ్యూహాన్ని పన్నారు. దీంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. సాయంత్రం జగన్ ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే జిల్లా కలెక్టర్తో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఆయనకు నచ్చజెప్పే కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎంపీలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిలతో పాటు అంబటి రాంబాబులతో రన్వేపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. 2 గంటల సేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఎయిర్పోర్ట్ నుంచే జగన్ బృందాన్ని ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ కు పంపించి వేశారు. జగన్ ఎయిర్ ఇండియా విమానంలోకి వెళ్లిపోగానే ప్రభుత్వం పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 27, 28 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు గురువారం రాత్రికే విశాఖ చేరుకున్నారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. పోలీస్ బ్యారెక్స్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా అభివృద్ధికి సంబంధించిన నివేదికలను ప్రకటించారు. రిపబ్లిక్ డే వేడుకలపై ఓ రిపోర్ట్. పోలీస్ బ్యారెక్స్ లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు స్థాపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2వ విడతగా అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకత, అవినీతిని అంతమొందించేందుకు ఐటీ నిపుణులను వినియోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. గిరిజనుల దింసా నృత్యం, విద్యార్థుల దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పోలీసులు ప్రదర్శించిన విన్యాసాలు గగురుపాటుకు గురిచేశాయి. అనంతరం పలువురు జిల్లా అధికారులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వారి తర్వాత టి ఆదినారాయణ గారు భాగస్వామ్యులైన మాలినందరికీ పేరు పేరు నా శిరసు వంచి అంజలి ఘటిద్దాం. వ్యవసాయం అన్ని రంగాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం. సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ఈ రంగాన్ని అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ అదనపు ఆయకట్టును సాగులోకి. అవినీతికి, ఆరోపణలకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శాస్త్రీయ విధానంలో పట్టాలను రూపొందించడమే కాకుండా రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖ జిల్లాలో
శాంతి భద్రతలకు భగ్నం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర డీజీపీ సాంబశివరావు హెచ్చరించారు. గణతంత్ర దినోత్సవం నాడు ఐబీ హెచ్చరికల మేరకు హై సెక్యూరిటీ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ప్రశాంతమైన విశాఖ నగరంలో ఈ నెల 28 తేదీ వరకు ఎటువంటి ఉద్యమాలకు అనుమతులు లేవని తాము ముందే చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తాము హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. తాము ప్రతిపక్ష నేతకు ప్రజలకు ముందస్తుగా విజ్ఞప్తులు చేశామని వాటిని పట్టించుకోకపోతే పోలీసులు రక్షణ చర్యలు చేపట్టక తప్పదని ఆయన హెచ్చరించారు. విశాఖలో ముందస్తుగానే అరెస్టు చేశామే తప్ప ఎవరిని తాము ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. ఇది సమయం కాదు, 28 వరకు ఎవరికి పర్మిషన్ లేదని క్లియర్గా చెప్పాం. పర్మిషన్ లేదని చెప్పినప్పటికీ కూడా కొంతమంది సోషల్ మీడియాలో, కొంతమంది వేరే మార్గాల ద్వారా ప్రొవోకేట్ చేయడానికి ట్రై చేస్తారు. మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే రాబోయే కాలంలో ఇన్వెస్టిగేషన్ చేయకుండా మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్సిడెంట్ జరగకూడదు. జరిగితే ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి మంచి పేరుకు మచ్చ వస్తుంది. ఇది పద్ధతి కాదు. అందుకని అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఎవ్రీబడి వీఆర్ అప్పీలింగ్. ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక పోలీసులు ఒక పరిమితులు విధించారు అని అంటే శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధిస్తారే కానీ ఒక వ్యక్తికో ఒక పార్టీకో అదే వ్యతిరేకంగానో ఎప్పుడు చేయం. పోలీసులు చేసేటువంటి పని కాదు. మీకు అందరికీ కూడా తెలుసు. మేము రక్షణ ఇవ్వాలి అంటే ఇవాళ రక్షణ ఇవ్వాలి అంటే ఒక్కరు మీకే కాదు, మీడియా వాళ్ళకే అని కాదు, కామన్ సిటిజన్కనే కాదు, ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వాలి. ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా, అపోజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ ఇవ్వాలి. అది ధర్మం అది. సో అటువంటప్పుడు ఈ శాంతియుత వాతావరణానికి కొంచెం డిస్టర్బెన్స్ కలిగించే రీతిలో ఎవరు ప్రవర్తించినా మేము కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయాల్సి వస్తుంది. విశాఖ కేంద్రంగా ఆర్కే బీచ్ లో నిర్వహించాల్సిన ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ప్రతిపక్షంపై ఉక్కుపాదం మోపారు. వైకాపా అధినేత జగన్ అయితే 2 గంటల హైడ్రామా అనంతరం ఎయిర్పోర్ట్ నుంచే తిరుగు విమానం ఎక్కించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. భారీ పోలీస్ బందోబస్తుతో విశాఖ సాగర తీరం నిర్మానుష్యంగా మారిన పరిస్థితిని మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు వివరిస్తారు. ప్రత్యేక హోదా కోరుతూ పవన్ కళ్యాణ్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున పెద్ద ఎత్తున ఆ బీచ్ను ముట్టడించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే విశాఖ బీచ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. విశాఖ సాగర తీరంలో నిత్యం జనం రద్దీతో ఉండి ఈ ప్రాంతం కూడా చూసినట్లయితే ప్రశాంతంగా కనపడుతుంది. ఎవరు ఒక్క మనిషి కూడా నిర్మానుషంగా కనపడుతున్న బీచ్ మనం చూస్తున్నాం. అలాగే రోడ్లు కూడా ఎక్కడ లోపలికి విశాఖపట్నంలోంచి ఎవరిని కూడా లోపలికి అనుమతించకపోవడంతో విశాఖ సాగర తీరం నిర్మానుష్యంగా మారిందని చెప్పాలి. మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా బీచ్లో అడుగడుగున పోలీసులని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఓర్ని కూడా చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. ప్రతి ఆ నివాసాలకు వెళ్ళే వాళ్ళ సొంత బీచ్లో నివాసాలు ఉంటున్నటువంటి వాళ్ళ సొంత ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఇనప కంచెలు వేసి వాళ్ళని ప్రతి వాళ్ళని చెక్ చేసిన తర్వాతే ఆ ఇళ్ళకు కూడా పంపిస్తున్నారు. ఐడెంటిటీ కార్డులు పెట్టుకుని ఉన్న వాళ్ళకి కనీసం కరెంటు బిల్ అయినా చూపిస్తారు కానీ వాళ్ళు ఎవరికి పంపించే పరిస్థితి నెలకొంది. బీచ్లో ఎక్కడ చూసినా పోలీసులు ఇలాగే గుంపులుగా చేరి ఒక్క మనిషిని కూడా బీచ్ ఒకరి ఎవరిని కూడా బీచ్లో రాకుండా చేస్తున్నారు. మనం ఈ ప్రాంతంలో నిర్మానుష్య వాతావరణం మనం చూస్తున్నాం. బీచ్ రోడ్డు ఎప్పుడు సెలవుల రోజుల్లో సందడిగా కనిపించే ఈ బీచ్ రోడ్డు చాలా నిర్మానుష్యంగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత జగన్ ఈరోజు సాయంత్రం ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా ఇక్కడ శాంతి ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎవరిని బీచ్లోకి అనుమతించలేదు. సాయంత్రం కూడా కొవ్వొత్తులు ప్రదర్శన చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుండగా ప్రతిపక్ష నేతలను, ప్రజా సంఘాల నేతలను కూడా ఎక్కడెక్కడ పోలీసులు అరెస్ట్ చేయడంతో బీచ్లో నిర్మానుష్య వాతావరణం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టిబాబు, SDV, విశాఖపట్నం. విశాఖ నగరంలో మరిన్ని నైట్ షెల్టర్ల ఏర్పాటుకు అనుమతిస్తానని హడ్కో చైర్మన్ డాక్టర్ ఎంవి రవికాంత్ అన్నారు. జీవీఎంసీ 29వ వార్డు భూపేష్ నగర్ లో నూతనంగా నిర్మించిన నైట్ షెల్టర్ ను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. వృద్ధులకు ఆశ్రయం కల్పించే నైట్ షెల్టర్ల పట్ల జీవీఎంసీ శ్రద్ధ చూపడం అభినందనీయమని అన్నారు. మరిన్ని షెల్టర్ల నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రతి 4గురిలో ఒక వృద్ధులుగా ఉన్నారని ఎమ్మెల్యే వాసుపల్లి తెలిపారు. ఇటువంటి వారికి ఆ షెల్టర్లు ఉపయోగం ఎంతైనా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి 4గురిలో ఒక వృద్ధులు ఉన్నారని చెప్పి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏదంటే ఈ మధ్య కాలంలో ఏదంటే వారి మీద కొన్ని చిన్న చూపు చూడడం అవ్వచ్చు, కొన్ని కారణాలు అవ్వచ్చు. ఆ
వృద్ధాప్యంలో అవన్నీ తట్టుకోలేక కూడా చాలా మంది ఏంటంటే పిల్లల నుంచి బయటకు వచ్చేవారు అన్నమాట. వాళ్ళందరికీ కూడా ఒక షెల్టర్ అనేది ఉండాలి. వాళ్ళకి ఏంటంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, వారు చెప్పరు కూడా ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది కూడా. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక నైట్ షెల్టర్ కల్పించడం అనేది, ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ హైయెస్ట్ లెవెల్ కమిటీ ఒకటి ఫారం చేసి పేదలకందరికీ ఆశ్రయం కల్పించాలనే సత్సంకల్పంతో హట్కో ముందుకు వచ్చి ఇక్కడ 4-5 నైట్ షెల్టర్లు నిర్మించాలని తలంపు పెట్టడం, మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు వచ్చి ఎమ్మెల్యే అండ్ అదర్ లోకల్ లీడర్స్ ఈ సత్సంకల్పాన్ని సాధ్యం చేయడానికి తీసుకున్న చొరవకి. గణతంత్ర దినోత్సవ వేడుకలను వాల్తేర్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. న్యూ కాలనీలోని రైల్వే గ్రౌండ్స్ లో డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైల్వే పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజాసేవకు పునరంకితమవుతామంటూ ప్రతిజ్ఞ చేయించాలని డీఆర్ఎం తెలిపారు. వాల్తేర్ రైల్వే డివిజన్ ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. Ideals laid down in our Constitution and contribute towards the progress and development of India. As proud Indians, let us rededicate ourselves today, individually and collectively, to strengthening సీతమ్మధార జంక్షన్లోని నూతనంగా ఏర్పాటు చేసిన భారతమాత విగ్రహాన్ని విశాఖ ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యేలు పెనుమత్స విష్ణుకుమార్ రాజు, వెలుగుపూడి రామకృష్ణబాబులు ఆవిష్కరించారు. భారతాంబ పరస పాటించారు. సాంప్రదాయంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. బెంగళూరు నుంచి వచ్చిన శ్యామ్జీ కీలక ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో జనవరి 26వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా భరతమాత పరసను నిర్వహించడం సాంప్రదాయము. ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా కలిసి 10 సంవత్సరాల క్రితం వారు చేసిన ఆలోచన మేరకు, నిర్ణయం మేరకు భరతమాత విగ్రహాన్ని ఈరోజు మన ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్యామ్జీ వారి చేతుల మీదుగా చేయించారు. చాలా సంతోషం. దేశం పట్ల భక్తి, దేశం పట్ల ప్రేమ కలిగి ఉండి భరతమాత యొక్క ఔన్నత్యానికి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలనే ఒక సందేశంతో దేవుడు దేవాలయంలోకి వెళ్తే ఏ విధంగా అయితే దేవుడి మీద మనసు పెట్టి మనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామో, ఈరోజు ముఖ్యంగా గత ఈ జంక్షన్లో ఈ ప్రాంత వాసులందరూ కూడా గత 11 సంవత్సరాలుగా భరతమాత పరస ఆనవాయితీగా చాలా చక్కగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మట్టి ముద్ద మాత్రమే కాదు, ఈ భూమి మనకు కేవలం మట్టి మాత్రమే కాదు, ఈ భూమి మనకు తల్లి. బెల్ క్రీడా మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమస్త సీనియర్ ఉద్యోగి బాపూజీచే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఆర్పీఎఫ్ జవాన్ల నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోవింద్ స్వామి గౌరవ వందనాన్ని స్వీకరించారు. బీహెచ్పీబీ బెల్లోని విలీనమైన తరువాత సంస్థ అభివృద్ది బాటలో పయనిస్తోందని, కార్మికుల కృషి వల్లే ఇది సాధ్యమవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ప్రత్యేక హోదా ఉద్యమ ప్రభావం విమాన ప్రయాణికులపై పడింది. హైదరాబాద్ కు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన ప్రయాణికులను పోలీసులు అనుమతించలేదు. కాళ్ల వేళ్ల పడిన ఫలితం లేకపోయింది. ఇంతలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ కావడంతో చేసేదేమీ లేక తిరుగు ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. పోలీసుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. మాలాంటి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి? చేసేవాళ్ళు ఎక్కడ చేసుకుంటారో చేసుకోమనండి. అది ఏ పార్టీ అనేది నాకు అనవసరం. సామాన్య జనం ఇబ్బంది పడకుండా అయితే చూడండి. ఎవరైనా చేయగలుగుంటే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళు ఆపడం కాదు, ఆ బయట నుంచి ఆపుతామని చెప్పండి. ఎవరినైనా సెక్యూరిటీ అంటే పోలీసులు పోలీసులైనా ఎవరైనా మాకు అనవసరం కదా. ఎవరిని విమర్శించట్లేదు ఇక్కడ. పోలీసు వాళ్ళకి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. ప్రత్యేక హోదా ఉద్యమం సినిమా వాళ్లను వదలలేదు. ఎయిర్పోర్ట్ లో దిగిన సినీ నటుడు సంపూర్ణేష్ బాబు, నిర్మాత భరద్వాజ్ ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాకు స్పందించి ఉద్యమానికి సంఘీభావం తెలిపినందుకు విశాఖ వచ్చామని అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలను అణగదొక్కాలనుకోవడం ప్రభుత్వాలకు తగదన్నారు. విశాఖ ఓల్డ్ మోటార్స్ పార్ట్స్ స్కూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ 26వ వార్డు గాజుల వీధిలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ చినరహమాన్ ఆవిష్కరించారు. పూర్తిస్థాయి స్వతంత్రం కోసం దేశ పౌరులు పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఇబ్రహీం జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తితో ఈరోజు ఈ జెండా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషనర్ హరినారాయణ్ తొలుత జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలోని జాతీయ జెండాను ఎగురవేశారు. నగరవాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వన్ టౌన్ వైజాగ్ పట్టం క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ గౌరవ అధ్యక్షుడు నర్వ రాంబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకోవాలని అన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు తాతాజీ, కార్యదర్శి రాజ్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. మరి వైజాగపట్నం క్లబ్లో ఉన్న అభివృద్ధిని కాంక్షించి మరి చూడవలసిన బాధ్యత చాలా సభ్యులపై ఉంది. సభ్యులు కొత్తగా చేరుతున్నారు. మరి అభివృద్ధి కూడా చెందుతున్న తరుణంలో మరి అందరూ సమిష్టిగా కలిసి సభ్యులపై పెట్టిన డిమాండ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి అభివృద్ధి కాంక్షించి సభ్యుల తరఫున ఇప్పుడు జిమ్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ని పట్టుకొని మరి జిమ్ పెట్టడం కూడా జరిగింది. కమిటీకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని ఈ గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేసుకుని అందరూ తెలుస్తారు. ఈ యొక్క రిపోర్ట్ ఏంటంటే ఈ యొక్క క్లబ్కి చరిత్ర ఉన్నదండి. ఇట్ ఈస్ 1904. పారిశ్రామికవాడల్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, పార్టీ కార్యాలయాల్లో మూవన్నెల జెండాను ఆవిష్కరించారు. వర్తక సంఘం పెదగంటేడ ఆటో నగర్లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో
వేడుకల్లో సంఘం అధ్యక్షుడు తిప్పల చిన్నప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని పతాక ఆవిష్కరణ చేశారు. పాత గాజువాక జంక్షన్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మంత్రి రాజశేఖర్, శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలోని శాంతి ర్యాలీని నిర్వహించారు. స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల్ని స్మరించుకున్నారు. దానికి ముందుగానే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ అంతకుముందు 1930లోనే చాలామంది జనవరి 26న పండుగ చేసుకొని మేమే ఇండిపెండెంట్గా ఉంటామని చెప్పేటువంటిది అది మహాత్మా గాంధీ గారు ఆలోచన చేసి ఆ యొక్క తేదీని మరి ఎంచుకున్నారు. ఆ తేదీన జనవరి 26వ తేదీకి మన అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 47 తర్వాత కూడా రాజ్యాంగ సమాజ సేవే ధ్యేయంగా పనిచేసే సంస్థలకు ప్రజలు బ్రహ్మరథం పడతారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ 18వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ తిప్పల రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, నాగిరెడ్డి, జెడ్సీ రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాత్రమే ఈ పైకి రావాల్సిందిగా కూర్చున్నారు. చూడండి కూర్చున్నారు, మీరు కూడా కూర్చుంటే 10 నిమిషాలు కూర్చున్నారు. మానవ సేవ అనే నినాదంతో అలాగే మరి కీర్తి శిష్యులు తిప్పల దయారెడ్డి గారి తండ్రి గారైనటువంటి దయారెడ్డి గారి యొక్క మాటలకు స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సుమారు 18 సంవత్సరాలుగా నిస్వార్థమైన సేవ చేస్తున్నటువంటి సోదరులు తిప్పల రమణారెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ యువత ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్షికోత్సవ సభకి మాట్లాడడం సింధియా న్యూ కాలనీలోని మాస్టర్స్ ఫెలోషిప్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. విజన్ నేటివ్స్ మినిస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ చిగులూరి అర్జునరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. సమీప ప్రాంతాల నుండి వచ్చిన పేదలు వైద్యుల సహాయం పొందారు. చర్చ్ పాస్టర్ అద్దేపల్లి రవిబాబు నేతృత్వంలో ఆరిఫ్ నర్సింగ్ హోం వైద్యులు రోగులను పరీక్షించి మందుల్ని అందజేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వైద్యులు అస్లాం ఆరిఫ్, సునీల్, ప్రసాద్, మోహన్ మంజుల, నర్సింగ్ తదితర సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి దేవుని వాక్యాన్ని పురస్కరించుకొని ఈ రోజున మేము మా సంఘం అంతా మరి ముఖ్యంగా ఆరిఫ్ హాస్పిటల్స్ అధినేత, వారి డాక్టర్స్, వారి టీం వారి ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంపును నిర్వహించడం జరిగింది. సుమారు ₹1,00,000 విలువైనటువంటి మెడిసిన్ని 500 పైగా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఇంకా అనేక పెట్టాలని. సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరికి వస్తే పక్కనున్న కొందరు నాయకులు లేనిపోని మాటలతో తమను వేదనకు గురి చేస్తున్నారంటూ జీవీఎంసీ 50వ వార్డు సర్వే నంబర్ 86లో ఇటీవల ఇళ్లను కూల్చివేతతో నిరాశ్రయులైన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. నెల రోజులుగా తమ బాధను చెప్పుకోవడానికి వస్తే దిగువ స్థాయి నాయకులు వ్యవహరించే తీరు బాగోలేదని అన్నారు. ఎమ్మెల్యేను కలవనివ్వకుండా తమను అడ్డుకుంటున్నారన్న ఆవేదనని వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహనీయుల్ని స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాజువాక డిపో వద్ద నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు యాదవ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
హరీశ్రావు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులకు అలాగే మా లక్క నరసింహరావు గారు ఈ దేశానికి స్వతంత్రం రావడం అన్నది ఒక అయితే ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చినటువంటి మన హైందవ సాంప్రదాయం గొప్పతనం గురించి, మన ఆచార వ్యవహారాల గురించి మొట్టమొదటిగా ప్రపంచ దేశాలకి తెలియపరిచినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అటువంటి మహనీయుని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువత నడుము బిగించి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నా గురించి ఈ దేశం ఏం చేసిందంటే కంటే నేను ఈ దేశానికి ఏం చేశాను అనే విధంగా ఈ సమాజానికి ఏం చేశాను, తన జీవితాన్నే పూర్తిగా ఈ దేశాన్ని గురించి ఈ దేశం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. జనవరి 27 గాలి వేగం ఉదయం 18 నుండి 22 కిలోమీటర్లు, సాయంత్రం. విశాఖ వేదికగా జరగాల్సిన ప్రత్యేక హోదా ఉద్యమంపై పోలీసుల ఉక్కుపాదం. జగన్ను ఎయిర్పోర్ట్ నుంచే తిరుగు విమానంలో పంపించిన కాకీలు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై పోలీసులు రక్షణ చర్యలు. ఈ నెల 28వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్న డీజీపీ సాంబశివరావు. ఆర్కే బీచ్ లో పోలీసుల పద్మవ్యూహం. నిర్మానుష్యంగా మారిన సాగర తీరం. విశాఖకు మరిన్ని నైట్ షెల్టర్లు మంజూరుకు కృషి. హడ్కో చైర్మన్ డాక్టర్ రవికాంత్ వెల్లడి. ముందస్తు అరెస్టులు, ఆందోళనలతో అట్టుడికిన మహా విశాఖ. ఆర్కే బీచ్ లో కర్ఫ్యూ వాతావరణం. 2 గంటల హైడ్రామా అనంతరం ఎయిర్పోర్ట్ నుండి తిరుగు ప్రయాణమైన జగన్. వివరాలు దరువులో. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.